Hi friends, welcome to my YouTube channel. Today we will see my trip to the moon. So this is 7th class 5th unit B reading. So first reading is my trip to Andaman. So now we will discuss first the my trip to the moon. So this poem is written by Akriti Goel. Okay. So in this poem a boy was dreaming about his exams. Okay. So what was his dream we will see in the poem now. I was sitting alone in my house, studying the structure of a mouse. My exams were going on and science I hadn't done. Suddenly the lights went out. Then I heard a loud burst. Someone was there outside. I went out to look, full of fright. I saw a huge rocket and an astronaut in white. He invited me on a flight to the moon. We reached there by afternoon. We jumped around as we couldn't walk on the ground. It was a lot of fun. I reached home before the setting sun. My science test went very well, but no one knows the secret which even now inside me dwells. Dwells means remaining అనమాట అంటే ఉండిపోవడం అలా. So you will see line by line now. I was sitting alone in my house. సో అతను ఎవరైతే డ్రీమ్ ఈ కళని అంటున్నాడో అతను ఒక్కడే ఇంట్లో కూర్చొని ఉన్నాడంట అండ్ స్టడీయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌజ్. సో అతను దేని గురించి స్టడీ చేస్తున్నాడు అని అంటే మౌజ్ గురించి స్టడీ చేస్తున్నాడంట, ఒకడే ఉన్నాడు ఇంట్లో కాబట్టి. సో అలా కూర్చొని ఉంటాడు, మౌస్ గురించి అతను స్టడీ చేస్తున్నాడు. మై ఎగ్జామ్స్ వేర్ గోయింగ్ ఆన్ అండ్ సైన్స్ ఐ హ్యాడెంట్ డన్. సో అతనికి అప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కానీ ఇంకా అతను సైన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు. సడన్లీ ద లైట్స్ వెంట్ అవుట్. సో సడన్గా అతను మౌస్ గురించి చదివేటప్పుడు లైట్స్ అన్నీ పోయినాయి అనమాట, మేము పవర్ కట్ అయి ఉంటుంది. దెన్ ఐ హర్డ్ ఎ లౌడ్ బస్ట్. సో ఆ కరెంట్స్ అన్ని పోగానే, కరెంట్ అంతా పోగానే అతనికి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. సమ్ వన్ వాజ్ దేర్ అవుట్ సైడ్. ఐ వెంట్ అవుట్ టు లుక్, ఫుల్ ఆఫ్ ఫ్రైట్. సో ఫ్రైట్ అంటే భయపడడం. సో ఆ లైట్స్ పోగానే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ రాగానే అతను బయటికి వెళ్ళి చూస్తాడనమాట, చాలా భయంగా. సో బయటికి వెళ్ళి చూసినప్పుడు అతనికి ఏం కనిపిస్తుంది అక్కడ అంటే ఐ సా ఏ హ్యూజ్ రాకెట్ అండ్ అన్ ఆస్ట్రోనాట్ ఇన్ వైట్. సో అతను బయటికి వెళ్ళి చూసినప్పుడు అతనికి ఒక పెద్ద రాకెట్ అనేది కనిపిస్తుంది అండ్ అందులో ఒక ఆస్ట్రోనాట్ ఉంటాడు. అతను వైట్ కలర్ లో డ్రెస్ చేసుకొని ఉంటాడు. సో వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్, this is a rocket and this person is an astronaut and this person is dreaming here. Okay. He invited me on a flight to the moon. సో ఆస్ట్రోనాట్ ఉన్నాడు కదా, పెద్ద రాకెట్లు ఎవరైతే వచ్చినారో వైట్ డ్రెస్ వేసుకొని అతను ఇతన్ని ఇన్వైట్ చేసింది అనమాట, మూన్ దగ్గరికి వెళ్దాం మనము అని. సో వి రీచ్ దేర్ బై ఆఫ్టర్నూన్. సో అతన్ని రిక్వెస్ట్ ఓకే చేసి ఇతను కూడా రాకెట్లో వెళ్తాడు. ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళు స్పేస్కి అనేది చేరుకుంటారు అనమాట, ఐ మీన్ మూన్ దగ్గర వరకు. వి జంప్డ్ అరౌండ్ యాజ్ వీ కుడెంట్ వాక్ ఆన్ ద గ్రౌండ్. సో ఆ రాకెట్లోంచి వాళ్ళ కిందికి జంప్ చేస్తారు, కానీ జంప్ చేసినప్పుడు వాళ్ళు గ్రౌండ్ పైన నడవరంట. అంటే స్కైలో ఉంటారు కదా, గాల్లో తేలుతూ ఉంటారు, అప్పుడు అక్కడ గ్రౌండ్ అనేది మనకు ఉండదు. సో వాళ్ళు అక్కడ నడవలేకపోతారు అనమాట. ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. సో ఇదంతా అతనికి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఐ రీచ్డ్ హోమ్ బిఫోర్ ద సెట్టింగ్ సన్. సో ఆఫ్టర్నూన్ కల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు, మళ్ళీ సన్సెట్ అవ్వక ముందుకే వాళ్ళు ఇంటికి అనేది వచ్చేస్తారు. మై సైన్స్ టెస్ట్ వెంట్ వెరీ వెల్. సో అతని డ్రీమ్స్లోనే సైన్స్ టెస్ట్ అనేది రాస్తాడనమాట ఆ రాకెట్లో వెళ్ళి. బట్ నో వన్ నోస్ ద సీక్రెట్ విచ్ ఈవెన్ నౌ ఇన్సైడ్ మీ డ్వెల్స్. సో ఆ సైన్స్ టెస్ట్ అనేది నేను ఎలా రాసిన అనేది నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు ఆ సీక్రెట్. అది నా లోపలనే ఉండిపోయింది, ఇంకెవ్వరికి ఆ సీక్రెట్ గురించి తెలియదు అని ఇతను చెప్తున్నాడు ఇక్కడ మనకి. దిస్ వాజ్ ద పోయమ్ అబౌట్ మై ట్రిప్ టు ద మూన్. సో ఐ hope you understand the poem. For more videos, please like, share and subscribe my channel.